హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్వీ సిస్టర్స్. ఏంటి ఈ వ్లాగ్లో సిస్టర్స్ ఎవరు లేరు అనుకుంటున్నారా? సో ఈ వ్లాగ్ ఏంటంటే, నేను ఫ్రెండ్స్తో ఇండస్ట్రియల్ ట్రిప్కి అయితే వెళ్ళాను, కేరళ ఇంకా కృష్ణపట్నం పోర్ట్కి. పోర్ట్లో నేను ఏమేమి చూసాను, ఏం కవర్ చేసామన్నది ఈ వ్లాగ్లో చూపిస్తాను. యాక్చువల్లీ నేను ఇంట్రొడక్షన్ వీడియో తీద్దాం అనుకున్నా, కానీ మేము నైట్ 9కి స్టార్ట్ అవుదాం అనుకుంటే స్టార్ట్ అయ్యేసరికి మిడ్నైట్ 3 అలా అయింది. సో కొంచెం డిసప్పాయింటెడ్ ఉండే, అందుకే ఇంట్రొడక్షన్ వీడియో తీయలేదు. ఇప్పుడైతే వ్లాగ్లోకి ఎంటర్ అయిపోదాం. మేము కృష్ణపట్నం రీచ్ అయ్యేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ 1 o'clock అలా అయింది. లైక్ ఈవెన్ మేము బాత్ కూడా చేయలేదు, డైరెక్ట్ అదే డ్రెస్సెస్ పైన పోర్ట్ లోపలికి వెళ్ళిపోయాం. పోర్ట్ లోపలికి వెళ్ళిపోయాక అక్కడ మళ్ళీ ఫస్ట్ అయితే అక్కడ ఆపరేషన్స్ అన్నీ ఎలా అవుతున్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి తీసుకెళ్లారు. సో ఇక్కడ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండే అక్కడ ఆపరేషన్స్ అన్ని, షిప్స్ అనేవి ఎలా ఆపరేట్ అవుతాయి అనేది. సో ఇక్కడ నుండి వాళ్ళు షిప్స్ని ఆపరేట్ చేస్తారన్నమాట. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ జరుగుతుండే. మేము రీచ్ అయ్యేసరికి లేట్ అయింది కదా, కాబట్టి వాళ్ళు కూడా ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా అన్నీ ఫాస్ట్గా చేశారు. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ తర్వాత మేము పోర్ట్ లోపలికి ఎంటర్ అయ్యాం. ముందు పోర్ట్ లోపలికి వెళ్ళిన క్లిప్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి అదాని పోర్ట్, కృష్ణపట్నంలో ఉంది. కృష్ణపట్నం నెల్లూరు దగ్గరలో ఉంటుంది. అదాని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఉండే ఇంతసేపు మేము. ఇప్పుడు పోర్ట్ లోపలికి ఎంటర్ అవుతున్నాము. పోర్ట్లో అసలు ఒక్కటని కాదు, చాలా ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ జరుగుతున్నాయి. మేము చాలా కవర్ చేసాము. పోర్ట్ చాలా పెద్దది, చాలా ఎకర్స్లో ఉంది. ఆ రోజు లంచ్ కూడా మేము అక్కడే చేసాము. పోర్ట్ లోపలికి ఎంటర్ అయిన కొద్దీ పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ అయితే కనిపించాయి మాకు. అలా పోర్ట్ అంతా విజిట్ చేస్తూ లాస్ట్కి ఇండస్ట్రీ లోపలికి వెళ్ళాము. అక్కడ ఫార్చ్యూన్ ఆయిల్ ఇంకా చాలా టైప్ ఆఫ్ ఆయిల్స్ ఇంకా ఐటమ్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. అక్కడ మేము మ్యానుఫ్యాక్చర్ ప్రాసెస్ అంతా చూసాము. ఇండస్ట్రీ లోపలికి మొబైల్ ఫోన్స్ అలో లేవని ఉండే, అందుకే అవి వీడియోస్ ఏం తీయలేదు. చాలా స్ట్రిక్ట్ సెక్యూరిటీ ఇంకా అది ఉండే లోపల. ప్యాకింగ్ ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ అదంతా జరుగుతుంది, అందుకు వీడియోస్ అయితే అలో చేయలేదు. పోర్ట్ లోపలికి వెళ్ళిన కొద్దీ అక్కడ అంతా చూస్తుంటే ఏదో మూవీ సెట్లోకి వెళ్ళిన ఫీలింగ్ ఉండేది. సలార్ ఆర్ కేజీఎఫ్ మూవీ సెట్లో ఉన్నామా అన్న ఫీలింగ్ ఉండేది చాలాసేపు. టెంపరేచర్ అయితే చాలా వేడిగా ఉండే, ఇంకా డస్ట్ కూడా చాలా ఎక్కువ. మేము పోర్ట్ అంతా బస్లోనే విజిట్ చేసాము. ఒక ఇండస్ట్రీ దగ్గర మాత్రం అక్కడ హెచ్ఆర్ మాతో ఇంటరాక్ట్ అయి ఉండే, మీటింగ్ జరిగింది చాలాసేపు. వాళ్ళని క్వశ్చన్స్ అడగడం, వాళ్ళు ఆన్సర్ చేయడం జరిగింది. ఆ రోజు డే మొత్తం పోర్ట్లోనే అవన్నీ చూసేసరికి అక్కడే ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ అక్కడ నుండి మేము కేరళ స్టార్ట్ అయ్యాము. నెక్స్ట్ వ్లాగ్లో నేను కేరళలో ఏమేమి విజిట్ చేసామనేది అప్లోడ్ చేస్తాను. ఈ వ్లాగ్లో కంప్లీట్ కృష్ణపట్నం వీడియోస్ క్లిప్సే ఉంటాయి. యాక్చువల్లీ మాకు ఇది ఇండస్ట్రియల్ ట్రిప్ కన్నా అడ్వెంచరస్ ట్రిప్ అంటే ఇంకా బాగుంటుందేమో. ట్రిప్ అంతా ఏదో ఒక అడ్వెంచర్ అవుతూనే ఉంది. మీకు ముందు వ్లాగ్స్లో అవన్నీ చూపిస్తాను క్లియర్గా. మాకు ఫస్ట్ డే నుండి ఏదో ఒక అడ్వెంచర్ అవుతూనే ఉంది. 9కి స్టార్ట్ అవుదాం అనుకుంటే స్టార్ట్ అయ్యేసరికి 3 అయింది. దానివల్ల ఆటోమేటిక్గా కృష్ణపట్నం రీచ్ అయ్యేసరికి ఇంకా లేట్ అయిపోయింది. దానివల్ల అన్నీ ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి ఏదో ఒక అడ్వెంచర్ అవుతూనే ఉంది ట్రిప్ మొత్తంలో. మీకు అన్ని ముందు వ్లాగ్స్లో అన్ని అడ్వెంచర్స్ ఏమేమయ్యాయో అన్నీ చెప్తాను క్లియర్గా. సో ఇక్కడైతే అన్ని పోర్ట్కి సంబంధించిన ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్కి సంబంధించిన కంటైనర్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ చూస్తే నాకు ఏదో మూవీ సెట్లో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చింది. చాలా మంచిగా అనిపించింది. ఆ కంటైనర్స్ అన్నీ కలర్ఫుల్గా బాగుండే, అక్కడ సీనరీ కూడా అంతా. కానీ వేడి మాత్రం చాలా ఎక్కువగా ఉండే. ఇదంతా మేము ఇండస్ట్రీ లోపలికి వెళ్ళే ముందు సో పోర్ట్ అంతా కవర్ చేస్తూ ఇండస్ట్రీ లోపలికి అయితే వెళ్ళాము. ఇది వచ్చేసి అదాని వరల్డ్ స్కూల్ అన్నమాట. మేము లంచ్కి ఇక్కడికే వెళ్ళాము. స్కూల్ అయితే చాలా పెద్దగా ఉంది, చాలా బాగుంది కూడా. ఏదో ప్యాలెస్లా ఉంది స్కూల్ మాత్రం. సో అక్కడే ఆ రోజు లంచ్ చేసాము మేము పోర్ట్లో.
ఇది వచ్చేసి మేము ఇండస్ట్రీ లోపలికి వెళ్ళే ముందు అక్కడ వీడియోస్ అసలు తీయొద్దన్నారు. నేను తెలియకుండా సీక్రెట్గా కొన్ని ఒక 1-2 క్లిప్స్ అయితే తీసాను సీక్రెట్గా, కానీ అప్పటికే తీయొద్దన్నారు. సో మేము ఆ రోజు కృష్ణపట్నం నుండి కేరళ స్టార్ట్ అయ్యాక ఈవినింగ్ ఫ్రెష్ అవ్వడం కోసమని ఇక్కడ లైక్ ఒక డ్రైవింగ్ లాంటి ప్లేస్లో అయితే ఆగాము. అక్కడ ఫ్రెష్ అప్ అయ్యాం, ఎందుకంటే 2 days నుండి బాత్ లేదు మాకు. అక్కడ ఫ్రెష్ అయ్యి నైట్ మళ్ళీ కేరళ స్టార్ట్ అయ్యాము. నేను నెక్స్ట్ వీడియోలో కేరళ వ్లాగ్ మొత్తం అప్లోడ్ చేస్తాను. కేరళ ఇంకా అది చాలా అడ్వెంచరస్ ఇంకా ఫన్ ఉంటుంది ఆ వ్లాగ్స్లో. కేరళ వ్లాగ్స్ అయితే అస్సలు మిస్ అవ్వకండి, ఎందుకంటే అసలైన క్లిప్స్ అన్నీ ఆ వీడియోలోనే ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్.